హాయ్ అండి. మన నంబర్ సిస్టంలో తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 633 హోల్ టు ద పవర్ ఆఫ్ 24 మైనస్ 277 హోల్ టు ద పవర్ ఆఫ్ 38 ప్లస్ 266 హోల్ టు ద పవర్ ఆఫ్ 54. వాట్ ఈజ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఎక్స్? ఇక్కడ ఎక్స్కి యూనిట్ డిజిట్ ఎంత అని మనం కనుక్కోవాలమ్మా. ఒకటి ఈక్వేషన్ ఇచ్చాడు, అక్కడ నుంచి మనకి యూనిట్ ప్లేస్ అంతా మనం కనుక్కోవాలి. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా ఇక్కడ మనం 633 పవర్ 24 ఉంది, 277 పవర్ 38 ఉంది, అదేవిధంగా ప్లస్ 266 పవర్ 54 ఉంది. అయితే దీని యొక్క మొత్తం దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే యూనిట్ ప్లేస్ ఎంత అని కనుక్కోమన్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనకి యూనిట్ డిజిట్ అన్నాడు కాబట్టి మనం యూనిట్ డిజిట్ మీద ఫోకస్ చేస్తాం, అంటే వీటి మీదే ఫోకస్ చేస్తాం. అంటే 3 మీద, 7 మీద, ఇక 6 మీద ఫోకస్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ ఉన్న వాల్యూస్ మనం పట్టించుకునే అవసరం లేదు, తీసేద్దాం. చూసుకుంటే ఇక్కడ 3కి యూనిట్ డిజిట్ వచ్చి పవర్ ఎంత ఉన్నా మొత్తం కూడా 4 పాసిబిలిటీ ఉంటాయమ్మా. ఏమొస్తాయి యూనిట్ డిజిట్లో? 3కి 3 వస్తుంది, లేదా 9 వస్తుంది, లేదా 7 వస్తుంది, లేదా 1 వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది అది దేని మీద ఆధారపడుద్ది అంటే 4 పాసిబిలిటీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీని యొక్క వర్గం అంటే 3కి పవర్ నెత్తి మీద ఏదైతే ఉందో ఆ వాల్యూకి డివైడెడ్ బై 4 చేస్తాం అనమాట. అంటే 24 డివైడెడ్ బై 4 అనమాట. 4 అనేది 24లో పోతుంది కాబట్టి రిమైండర్ అనేది 0 అనమాట. అర్థమైందా? రిమైండర్ 0 అంటే దీన్ని 4 అనుకోవడమే, అంటే రిమైండర్ 4 అనమాట. 4 అంటే యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుందండి? 3ని 4 సార్లు మల్టిప్లై చేసుకోవడమే, లేదా మన గుర్తే ఉంది కదా. అర్థమైందా? 1 ఉంటే 3 వస్తుంది, 2 ఉంటే 9 వస్తాయి, రిమైండర్ 3 ఉంటే 7 వస్తాయి, 4 కానీ 0 కంటే 1 వస్తాయి. అంటే 3 ప్లేస్లో 1 రాసుకుంటాం ఇక్కడ, అంటే దీని యూనిట్ ప్లేస్లో 1. అదే తర్వాత చూడండి, తర్వాత ఏమి ఇచ్చినమ్మా 7కి కూడా సేమ్ 4 పాసిబిలిటీస్ ఉంటాయి అమ్మా. 4 ఉంటాయి అంటే ఈ పవర్ నెత్తి మీద ఎంతైతే ఉందో 7కి దాన్ని డివైడ్ బై 4 చేస్తాం. అంటే 38 డివైడెడ్ బై 4. అంటే 38లో 4 అని డివిజిబిలిటీ అవుతుందా? అవుతుంది, కంప్లీట్గా అవదు, రిమైండర్ వస్తుంది. అంటే 36 వరకు అయితే పోద్ది. 36 అంటే ఎంత? 4 9 36 కాబట్టి రిమైండర్ ఇంకా మనకి ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? రిమైండర్ వచ్చేసి 2 ఉంటుంది అనమాట. రిమైండర్ 2 అంటే 4ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. అంటే 4ని 2 టైమ్స్ మల్టిప్లై కాదు, 7ని మనం మల్టిప్లై చేస్తాం. 7ని మల్టిప్లై చేస్తాం. అంటే 7 2 టైమ్స్ అంటే 49, అంటే 9 వస్తుంది అనమాట. అంటే -9. ఓకే, తర్వాత వాల్యూ చూద్దామా. తర్వాత 6 ఏం చెప్పా? 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ దాని పవర్ నెత్తి మీద ఎంత ఉన్నా కానీ ఆ వాల్యూ వస్తుంది అర్థం అనమాట. అంటే ఇక్కడ మనకి ఏముంది? 6 ఉంది. 6 పవర్ ఎంత ఉందో మనకు అనవసరం, అదే వాల్యూ వస్తుంది, అంటే 6 అనమాట. అంటే +6 అంటే 1 + 6 7. 7 - 9. 7 - 9 అంటే ఎంతమ్మా? -2. -2 అంటే దీనికి వాల్యూ అనేది ఇది కరెక్ట్ కాదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే 10 - 2 చేస్తాం. ఒకవేళ -4 వచ్చిందనుకోండి 10 - 4 చేస్తాం. -3 వచ్చిందనుకోండి 10 - 3 చేస్తాం, లేదా ఎంత ఉంటే అంతే చేస్తాం. అర్థం? ఒకవేళ పాజిటివ్లో ఉంటే పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. అంటే 10 - 8 కాబట్టి 10 - 2 అంటే 8 కాబట్టి 8 వాల్యూ అవుతుంది. అంటే యూనిట్ ప్లేస్లో 8 వస్తుంది. ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఓకేనా? అర్థమైందా? ఓకే, ఫాలో అవ్వండి అమ్మా, డెఫినెట్లీ కూడా ఫాలో అవ్వండి. ప్రతి మోడల్ కూడా నేను బేసిక్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటాం ఇక్కడ, ది డిజిట్ ఇన్ ది యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ది ప్రొడక్ట్. దీని ఒక లబ్ధం ఇచ్చాడు, ఒక నెంబర్స్ ఇచ్చాడు, దాని ఒక లబ్ధం చేస్తే మొత్తం కూడా మల్టిప్లై చేస్తే దాని యూనిట్ ప్లేస్ ఎంత అని చెప్పాడు. ఇక్కడ మనం చూసుకుంటే నెంబర్స్ తీసుకుందాం. 2464 పవర్ 1793 ఓకే, ఇంటూ 615 పవర్ 317 ఇంటూ 131 పవర్ 491. ఇది నెంబర్. దీన్ని మొత్తం కూడా సింప్లిఫికేషన్ చేస్తే మనకి యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుందో కనుక్కోమన్నాడు. ఇక్కడ ఫస్ట్ 4 నెత్తి మీద ఎంత ఉందో చూడండి. 4కి ఏముందమ్మా? 1793 ఉంది. ఎంత ఉన్నా మనకు అనవసరం. 4కి పాసిబిలిటీస్ వచ్చేసి 2 ఉంటాయి. అర్థమైందా? అంటే 4కి 2 ఉంటాయి. ఏముంటాయి? ఈవెన్ ఆడ్ చూడాలి. ఒకవేళ ఆడ్ అనుకోండి సేమ్ నెంబర్ వస్తుంది, ఒకవేళ ఈవెన్ అనుకోండి 6 వస్తుంది. అంటే పైన ఉన్న వాల్యూ ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్. 3 అనేది ఆడ్ నెంబర్ కదా, అంటే ఏమొస్తుంది? సేమ్ నెంబర్ వస్తుంది. అంటే యూనిట్ డిజిట్లో సేమ్ నెంబరే వస్తుందని తీసుకోండి.
అంటే 4 ఇంటూ అయిపోయింది. ఫస్ట్ వాల్యూ అయిపోయింది. రెండోది చూద్దాం. రెండోది 5 పవర్ ఉంది. నేనేం చెప్పానమ్మా 5 నెత్తి మీద ఎంత ఉన్నా కానీ అదే వాల్యూ వస్తుందని అర్థం అనమాట. అంటే 5 తీసుకుంటాం ఇంటూ తర్వాత ఏముంది 1 ఉంది. 1 కూడా సేమ్ కాన్సెప్ట్. 1కి నెత్తి మీద దాని పవర్ ఎంత వాల్యూ ఉన్నా సేమ్ నెంబర్ వస్తుంది యూనిట్ ప్లేస్లో. అంటే 1 అని తీసుకుంటాం. అంటే 5 4 20. 20 ఇంటూ 1 అంటే 20 వస్తుంది. దీని యూనిట్ ప్లేస్లో వాల్యూ ఎంత ఉందో 0 ఉంది. అంటే ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఇన్ని క్వశ్చన్స్ మీకు ఎందుకు చెబుతున్నానంటే మీరు ప్రతిదీ కూడా రేపొద్దున ఇటువంటి సమస్య ఏమైనా వస్తే ఈజీగా ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతిదీ కూడా 1కి 2 సార్లు ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తానంటే అదే మోడల్ ఎందుకు తీసుకున్నానంటే మీకు కాన్సెప్ట్ అర్థమైపోతే ఈ విత్ ఇన్ సెకండ్లో మీరు చేయగలుగుతారు అనమాట. అందుకని కాన్సెప్ట్ అనేది మనం బాగా బిల్డప్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటానమ్మా ఇక్కడ ది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఆఫ్ 30⁻²928. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. దీని అర్థం చెప్తా చూడండి. ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే రైట్ మోస్ట్ నాన్ డిజిట్ నెంబర్ ఏంటని కనుక్కోమండమ్మా. అంటే దేనికి 30⁻²928కి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా చెప్తామంటే ఇప్పుడు ఒక నెంబర్ చెప్తా చూడండి 156,200. ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ అని ఏంటి అని అడగలేదమ్మా. మనకు అడిగింది ఏంటంటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అడిగాడు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ నెంబర్ ఉందమ్మా. ఈ నెంబర్లో రైట్ మోస్ట్, రైట్ అంటే ఏంటి మనకి ఇటువైపు నుంచి రైట్ అనమాట. అంటే ఇటువైపు 0 వైపు నుంచి రైట్ వస్తుంది, ఇటువైపు నుంచి లెఫ్ట్ వస్తుంది, ఇటువైపు నుంచి రైట్. అంటే 0 నుంచి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అనమాట. అంటే 0 కాకుండా 0 తర్వాత వచ్చే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అనమాట. అంటే 0 కంటే ముందు ఉన్న వాల్యూ ఏంటి, ఈ యూనిట్ ప్లేస్లో ఏ వాల్యూ వస్తుంది అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఎంత ఉంది 2 అని చెప్పు. అదే విధంగా ఈ నెంబర్ మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఈ విధంగా రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏంటి అనేది మనం కనుక్కోవాలన్నమాట. అర్థమైందా? అది కాన్సెప్ట్ అనమాట. ఆ విధంగా ఈ 0 2 తీసేసి ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకురావాలి. అప్పుడు మనం దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. ఇక్కడ 30ని ఎలా రాస్తామంటే 3 ఇంటూ 10⁻⁴ మొత్తం వేసుకుని 2928గా రాసుకోవచ్చమ్మా. అంటే 3⁻2928 ఇంటూ 10⁻2928. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది. 0 పవర్ ఎంత ఉన్నా కానీ 0నే వస్తుందని మనకు ఆల్రెడీ తెలుసు కదా, అవునా కదా? 0కి మనకి ఎంత ఉన్నా కానీ 0నే వస్తుంది. దీన్ని మనం గుర్తుపెట్టుకునే అవసరం లేదు. అదేవిధంగా 3 ఉంది. 3కి నేను చెప్పి మొత్తం 4 పాసిబిలిటీస్ ఉంటాయి. 4 పాసిబిలిటీస్ అంటే ఈ నెంబర్ మొత్తం కూడా 4తో మల్టిప్లై చేయాలి. 4తో మల్టిప్లై చేస్తే మొత్తం అంటే 4 మల్టిప్లై అంటే ఏంటమ్మా డివిజన్ చేయాలి. 4తో మొత్తం డివిజన్ చేయాల్సిన లాస్ట్ 2 చేస్తే చాలు అనమాట. 4 డివిజిబుల్ రూల్ ఏంటమ్మా లాస్ట్ 2 digits అనేది డివిజిబుల్ అయితే మొత్తం పోద్ది అనమాట. ఇక్కడ లాస్ట్ 2 తీసుకోండి అంటే 28/4 అనమాట. అంటే 7 సార్లు 28 అనమాట. అంటే ఇంకేముంది రిమైండర్ ఏమీ లేదనమాట. అంటే 4 7 28 అంట. అంటే 0 రిమైండర్ 0. రిమైండర్ 0 అంటే అమ్మా 4 వచ్చింది అనమాట. 4 అంటే ఏంటమ్మా ఇక్కడ 4 అంటే సేమ్ నెంబరే వచ్చింది. అంటే ఏంటంటే 3ని 4 times మల్టిప్లై చేస్తాం. అంటే 3 ఇంటూ 3 అనమాట. అంటే 3 3 9, 9 3 27, 27 ఇంటూ 3 27 3 మళ్ళీ 21 వచ్చే అవకాశం ఉంది. అంటే 1 వస్తుంది యూనిట్ డిజిట్ అనేది. ఇక ఈ 0 అనేది మనం తీసేస్తాం. ఇంకా దాని గురించి మనం పట్టుకుని అవసరం, ఎందుకంటే 0నే వస్తుంది కాబట్టి. ఆ 0 వాల్యూ తీసేసి దీని వరకు సింప్లిఫికేషన్ చేస్తాం. అంటే 3⁻²928 వరకే డివిజన్ చేస్తాం, మనం సాల్వ్ చేసాం. ఆ సాల్వ్ చేస్తే ఈ విధంగా 1 వచ్చింది అనమాట. ఆ విధంగా ఆప్షన్స్ నేను ఇక్కడ ఇవ్వలేదు కదా, యాక్చువల్గా 1 అనేది తీసుకుంటాం అనమాట. ఈ విధంగా ఈ మోడల్ చేస్తాం. మీకు అర్థంగా మళ్ళీ చెప్తా చూడండి. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి మీకు అర్థం విధంగా చెప్తా, కరెక్ట్గా చూడండి. ఏం ఇబ్బంది లేదు, నేను సింప్లిఫై చేస్తా. మనకి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అన్నాడు. అంటే 0 తీసేసి ఎటువైపు నుంచి కుడివైపు నుంచి 0 తీసేయాలి. కుడివైపు నుంచి 0 తీసి దాని పక్క నుంచి వాల్యూ తీసుకురావాలి. 30 నేను ఏం చేశానంటే 3 ఇంటూ 10గా రాసుకొని మొత్తం ⁻²928గా రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకున్న తర్వాత 3⁻²928 ఇంటూ 10⁻²928. ఏం చెప్పాడు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. అంటే ఈ వాల్యూ ఎంత ఉన్నా 0 ఉంటుంది కాబట్టి 0కి ఎంత వాల్యూ ఉన్న అదే నెంబర్ వస్తుంది కాబట్టి దీని గురించి మనం పట్టించుకోవాల్సిన దీన్ని చేద్దాం. ఇంకా ఏంటి 3కి నెత్తి మీద వాల్యూని బట్టి మనం వాల్యూ ఎంతో తీసుకొద్దాం. ఇక నేనేం చెప్పా 3కి మొత్తం 4 పాసిబిలిటీస్ ఉంటాయి. 4 పాసిబిలిటీస్ ఉంటే
పవర్ వాల్యూ మొత్తం తీసుకుని వస్తారు లాస్ట్ 2 డిజిట్లే అంటే 28ని 4తో డివిజిబుల్ చేయాలి. 4తో డివిజిబుల్ చేస్తే మనకి రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది. రిమైండర్ 0 వస్తుందంటే అది ఈక్వల్ టు 4 అయింది అనమాట. అంటే 4 అంటే 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. అర్థమైందా? 3 3 9 9 3 27 27 ఇంటూ 3 అంటే 7 ఇంటూ 3 మల్టిప్లై చేయాలి. మనకి యూనిట్ ప్లేస్ కాబట్టి యూనిట్ ప్లేస్ని ఫోకస్ చేస్తాం. మిగతా నెంబర్ మనం అవసరం. అంటే 7 3 21 వచ్చే అవకాశం ఉంది. అంటే 1 అంటే యూనిట్ ప్లేస్లో 1 వస్తుందని అర్థం అనమాట. ఆ విధంగా 1 యూనిట్ ప్లేస్లో కాదు, ఇక్కడ రైట్ మోస్ట్ 0 ముందు కంటే ఉన్న వాల్యూ 1 వస్తుందని అర్థం అనమాట. ఓకేనా? ఈ విధంగా ఇటువంటి సమస్య వస్తే ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ మోడల్లో మీ ముందుకు వస్తానమ్మా. స్టేట్ ఇంటూ మై ఛానల్.